స్వాతంత్రం వచ్చింది కానీ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు స్వాతంత్రం ఎక్కడొచ్చింది? వీళ్ళు స్వతంత్రంగా ఎక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నారు? చట్టాలు శాసనాలు చేసేదంతా కాంట్రాక్టర్లు, ధనికులు, కాంగ్రెస్ పార్టీ రూపంలో, బీఆర్ఎస్ రూపంలో, బీజేపీ రూపంలో ఎన్నికై వాళ్ళు చట్టాలు చేస్తుంటే వీళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ప్రేక్షకులుగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా ఒక ప్రమాదమే. అంతకంటే ఎక్కువ ప్రమాదం ఇది ఇంకా ప్రధానమైంది. కాంశీరామ్ గారు చెప్పినటువంటి ఉద్యమం మేము 1986 నుంచే 89 నుంచే బీఎస్పీని ఇక్కడ స్థాపించి ఇక్కడ ఈ జనానికి రాజ్యాధికారాన్ని పంచి ఇవ్వాలి, ఎమ్మెల్యే టికెట్లు పంచి ఇవ్వాలి, నామినేటెడ్ పదవులు పంచి ఇవ్వాలి, బడ్జెట్ పంచి ఇవ్వాలని మేము ఉద్యమాలు చేస్తున్నాం సమానత్వం కోసం. మేము చేసేది అదే కదా. కొంతమంది పెత్తనాన్ని అరికట్టడం కోసమే మేము ఉద్యమాలు చేస్తున్నాము. ఇది ప్రధానమైంది కదా. ఈ వైరుధ్యాన్ని ముందు బ్రేక్ చేసేయాలి. దీని కాకుండా కొంతమంది ఏంటంటే తెలంగాణ సమస్య ప్రధానమైంది, లేకపోతే ఇంకో సమస్య ప్రధానమైంది అని వాళ్ళంతా అగ్రకులాల నాయకత్వంలో ఉండి ఏం చేస్తున్నాయి? ప్రతి ఉద్యమం కూడా తెలంగాణ ఉద్యమం వచ్చింది, సక్సెస్ అయ్యి రాష్ట్రం ఏర్పడ్డది, అగ్రకులాలే ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే కొంతమంది ఏంటి అని అంటే అగ్రకులాల నాయకత్వంలో పనిచేస్తే అది అగ్రకులాలకే వెళ్తుందని మేము చెప్పాము. కొండలక్ష్మణ్ బాబూజీ మాలాంటి వాళ్ళని చెప్పాము. మేము ప్రత్యేకంగా మా నాయకత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించాము. కానీ కొంతమంది కమ్యూనిస్టు పార్టీలలో ఉన్నోళ్ళు, ఇతర పార్టీలలో ఉన్నోళ్ళు అందరూ కూడా తెలంగాణ ఉద్యమం పేరుతోటి అగ్రవర్ణాల కింద పనిచేసి వాళ్ళంతా అగ్రవర్ణాలని తెలుసు, వాళ్ళు గెలిస్తే రేపు తెలంగాణ వస్తే వాళ్ళ ప్రభుత్వాలే ఏర్పడతాయని తెలుసు, కానీ వాళ్ళ కింద పనిచేశారు. ఇక్కడి నుంచి అక్కడికి మారుతున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి మారుతున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ను గెలిపిస్తున్నారు ఒకసారి మళ్ళీ కాంగ్రెస్ను గెలిపిస్తున్నారు, ఒకసారి బీజేపీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు బహుజన సమాజ్ పార్టీ దృక్పథంతో పూలే, అంబేద్కరు, కాంశీరామ్ గారు, నారగోని గారు లాంటి వ్యక్తులు చేసిన పోరాటాలలో ఎక్కడ వచ్చి పాల్గొన్నారు, ఎక్కడ విజయవంతం చేయడానికి ప్రయత్నం చేశారు? అంటే వాళ్ళంతా కూడా మాట్లాడటం అయితే మాట్లాడుతున్నారు, కానీ అగ్రకులాల నాయకత్వంలో ఉండి మాట్లాడుతున్నారు. అగ్రకులాల మీద కోపం వస్తే మళ్ళీ ఇంకో అగ్రకుల పార్టీని గెలిపిస్తున్నారు. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? వాళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు మోసం చేస్తున్నారు. ఇంకా వీళ్ళకు ప్రత్యామ్నాయంగా వాళ్ళకు ప్రత్యామ్నాయంగా వీళ్ళను గెలిపించడానికి శ్రమనంతా వృధా చేస్తున్నారు. కొంతమంది సోదరులు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళకు కాంశీరామ్ గారి నాయకత్వంలో ఆ సిద్ధాంతం తీసుకొని పనిచేయాలి అని అంటే నామోషి, అంబేద్కర్ గారి సిద్ధాంతం ప్రకారం రాజ్యాధికారమే మాస్టర్కి అని పనిచేయాలి అని అంటే నామోషి. వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ సిద్ధాంతాలు మాట్లాడుతుంటారు, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంటారు, ఈ సిద్ధాంతాలు మాట్లాడుతుంటారు, బీఆర్ఎస్లో పనిచేస్తుంటారు. కాబట్టి ఇది ప్రమాదకరమైంది కదా. అందుకనే మేము ఈ మార్వాడి ఇవన్నీ తర్వాత కాలంలో చట్టాలు శాసనాలు అవి చేసే అవకాశం ఉంది. కానీ ఇదైతే అసలు పాలక వర్గంలోనే లేము, బానిసలమే, రాజకీయ బానిసలమే, ఓట్లు వేయటానికే, కుల వృత్తులు చేయటానికే, మొత్తం ఏంటంటే బండ చాకిరి పని చేయటానికే మేము పనిచేస్తున్నాము. కాబట్టి ఈ వైరుధ్యమే ముందు ప్రమాదం